దానికి మీరు సిగ్గుపడాల్సింది పోయి ఆవిడని పరామర్శించాల్సింది పోయి ఆ ఊసు గురించి మీరు అసలు కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మీ మేకప్ గురించి మాట్లాడని మాత్రం ప్రతి ఒక్క మహిళా ఎమ్మెల్యే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. ఒక చిన్న విషయం అది. జస్ట్ మీరు లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసి మేకప్ వేసుకుని తిరుగుతున్నారు అన్న విషయం గురించి మీరు గాలికి వదిలేసి ఈ ప్రెస్ మీట్లు అన్ని పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు అందరూ ఈ రోజు ఏమైపోయారు? ఈ రోజు ఒక్కరొచ్చి ఆమెకి సంఘీభావం తెలిపారా? ఆవిడ గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా మాట్లాడారా? ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా మాట్లాడిన పాపాన పోలేదు. అలాంటిది సరికదా ఈ రోజు గల్లా మాధవి గారు అంటున్నారు ఆవిడని ఓదార్చడానికి మేము వెళ్ళినందుకు మమ్మల్ని అందరినీ కూడా లోపలే ఇస్తారంట. వేయించండి చూద్దాం. ఇంకా మిగిలింది మీకు ఇదొక్కటే మిగిలింది. మీకు ఇంకా వేరే దారేం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నీతికి నిలబడి మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి విషయాన్ని కూడా ప్రతి పథకాన్ని కూడా మీరు మార్చి వేరే పేర్లు పెట్టి అవి కూడా కొన్ని నెరవేర్చారా అంటే ఆ హామీని కూడా గాలికి వదిలేశారు. సంక్షేమం అభివృద్ధి అంటారు, సంక్షేమం గాలికి వదిలేశారు, అభివృద్ధి గాలికి వదిలేశారు. కనీసం మహిళలకు రక్షణ ఇవ్వండి మొర్రో అని చెప్పి ఆడపిల్లలందరూ గగ్గోలు పెడుతున్నారు. ఏది దిశ యాప్ తీసేసి మేము శక్తి యాప్ పెట్టామన్నారు. దానివల్ల ఉపయోగం ఏముంది? ఎవరికన్నా ఏమైనా కించిత్ ఉపయోగం ఉందా? ఎక్కడైనా ఈ ఘటనలు జరిగినప్పుడు ఎవరినైనా సరే కాపాడారా? ఎవరిని కూడా మీరు రక్షించింది లేదు, కాపాడింది లేదు. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు. రాష్ట్రంలో ప్రజలు రక్షణ లేక, అటు సంక్షేమం లేక, ఇటు అభివృద్ధి లేక అన్ని విధాలుగా మిమ్మల్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈనాడు రామాయణ మహాభారతాలు పురాణ ఇతిహాసాలు ఏవి చూసినా సరే ప్రతి ఒక్క దానిలో మహిళ కన్నీరు పెట్టినట్లయితే ఆ రాజ్యాలు సర్వనాశనం అయిపోతాయి అనేది మనం అందరం చూసాం. అలాగే ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కన్నీటికి మూల్యం చెల్లించే రోజు దగ్గరలోనే ఉంది. దానికోసం రెడీగా ఉండమని చెప్పి మా మహిళా నేతలందరూ కూడా కథం తొక్కి ఈ రోజు జిల్లా మొత్తం కూడా ఏదైతే ఈ ఘటనలు జరుగుతున్నాయో, మహిళల మీద ఇంతటి అరాచకాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయో వీటన్నిటికీ చరమగీతం పాడి కనీసం మీరు ఏం చేస్తున్నారు, కనీసం దిశానిర్దేశం చేయండి, పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయండి, మమ్మల్ని రక్షించండి మొర్రో అని ఆమె వెళ్ళి ముందు రోజున కంప్లైంట్ ఇచ్చిన రోజే మీరు వెంటనే కంప్లైంట్ తీసుకుని యాక్షన్ తీసుకున్నట్లయితే ఈ రోజు ఇలా జరిగేది కాదు.